ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించే ఊరబోనాల కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవాలని సూచించారు. మరి కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, సోమవారం ఊర బోనాల కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ నుండి బోనాల ఎల్లమ్మ గుడి వరకు శివసత్తులతో ఊరేగింపుగా రానున్నాయని తెలిపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఊర బోనాల కార్యక్రమాన్ని సైతం ప్రశాంత వాతావరణంలో కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జశంకర్, మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురిజ వెంకన్నగౌడ్, మాల చంద్రారెడ్డి, గుమ్మల నాగిరెడ్డి, దొండ ముత్తేష్, ఎం సుంకరబోయిన రవి, మర్రి సత్తయ్య, జేరిపోతుల యాదయ్య గౌడ్, జేరిపోతుల అశోక్ గౌడ్, మందడి మధుసూదన్ రెడ్డి, సుంకరపోయిన బాలయ్య, తుమ్మల మధుసూదన్ రెడ్డి, కడారి యాదయ్య, మర్రి మల్లేష్, తొలిసూరి లింగస్వామి, సుంకరపోయిన మధు, బొజ్జ చిట్టిబాబు, నిదానపల్లి సాయికుమార్, ప్రభాకర్, చంటి, అర్జున్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే మర్రిగూడ దగ్గర ఎల్లమ్మ దేవుని పండుగ జరుగుతుంది. ఈ పండుగలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే జమ్మదగ్ని ఎల్లమ్మ దేవి కళ్యాణం జరుగుతుంది. ఈరోజు ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈరోజు, అలాగే రేపు సోమవారం నాడు ఎల్లమ్మ ఊరబోనం మరిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి, వార్డు కార్యాలయం నుంచి ఊరబోనం తీసుకొచ్చి బోనం సమర్పించిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఇతర గ్రామస్తులందరూ బోనాలు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ పండుగ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తారు. వాళ్ళు ఈ 2 రోజులు కూడా దాదాపు ఒక 6 రోజులకి వెళ్ళి ఇదే కార్యక్రమం గుడి డెవలప్మెంట్ కానీ, అలాగే బొజ్జశంకర్ 14వ కార్పొరేటరు మరియు కమిటీ సభ్యులందరూ కలిసి, అంటే అన్ని రాజకీయ పార్టీలకు కలుపుకొని 20 మంది కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ కలిసి దేవుని కళ్యాణం, దేవుని పనులను మంచి వాతావరణంలో అన్ని కులాల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని అందరూ వచ్చి విజయంతో చేయాలి. మన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థాన మర్రిగూడెం సంబంధించిన మర్రిగూడెం ప్రతి ఇంటి నుండి 20 సంవత్సరాల నుండి ప్రతి ముర్ఖశిర కార్తీ రోజు ఈ యొక్క బోనాలు సమర్పించడం జరుగుతుంది. అందరూ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 9 గంటలకు శివసత్తుల బోనాలతో పాటు మన గ్రామ బోనాలతో పాటు మన ఊరు బోనాలు అందరూ కలిసి ఏకదాటిగా శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గారి అమ్మవారి దేవస్థానానికి అందరూ దయచేసి ఈ యొక్క మనవి ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు రేపు పొద్దునే పూజలు చేసుకొని 9 గంటలకు బోనాలు తీసుకొని మా రేణుకా ఎల్లమ్మ గుడి కాడికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. దేవుడి సాక్షిగా మీరందరూ సకల సంతోషంగా ఉండాలని ఈ యొక్క రేణుకా ఎల్లమ్మని సభాముఖంగా కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం నందు వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. రేపు ఉదయం 9 గంటలకు మర్రిగూడ గ్రామం నుంచి శివశక్తుల ఆధ్వర్యంలో ఊరబోనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 13వ వార్డు కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మల మోహన్ రెడ్డి జానకమ్మ గారి ఆధ్వర్యంలో, 14వ వార్డు కార్పొరేటర్ బొజ్జ శంకరయ్య గారి ఆధ్వర్యంలో మరియు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అమ్మవారి ఆశీస్సులో మర్రిగూడ గ్రామంలోని రైతులందరూ సుఖశాంతాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మర్రిగూడెంలో
సాయంత్రం దేవుడి కళ్యాణం ఉంది, మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈరోజు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఘన విజయంగా ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం.